చేసేది ఏంటంటే తీర్మానాలు వేసి మాట్లాడకుండా ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. సామెతలు ఎక్కువ ఉంటుంది అనమాట. మౌనంగా ఉన్నవాడు వాడు జ్ఞాని అని. మూర్ఖుడైనా సరే వాడు మౌనంగా ఉండి అలా ఏమనిపిస్తపడతాడు? జ్ఞాని అని ఎంచబడతాడని చెప్పి బుద్ధుడు వాక్యాలు చెప్పాలంటే మీరు భయపడమాకంటే మౌనం జ్ఞాని అని ఎంచబడని చెప్పి సామెతలో చెప్పబడతా ఉంటుంది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా మనం గమనించగలిగినట్లయితే విషయం ఏంటిదయ్యా అంటే భక్తికి మూలోపదేశం మౌనము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పిలాతు ఎదుట ఉన్నప్పుడు ఎన్నో నేరాపు మోపారు. ఇప్పుడు పిలాతు అంటనే ఉండవు, నువ్వు మీద ఎన్ని నేరాలు మోపడుతున్నావు చూస్తున్నావా? నువ్వేం మాట్లాడవేందంటే ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా అట్నే ఉన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు? నువ్వు యూదుల రాజు నువ్వేనంటే నువ్వన్నట్లే నేను యూదులకు రాజును. అంటే మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. మౌనంగా ఉండే విషయంలో ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. అంతేగాని కళ్ళంగుంట్రాయిలాగా వాళ్ళు ఎన్నన్నా కానీ మనం మౌనంగా ఉండమని కాదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది అన్నమాట. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టాంతను విడిచి వేసిననియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని స్తోత్రము. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఆ భయభక్తులు కలిగి ఉండే ఉంటే విధానం ఉంటే ఏం జరుగుతాయి అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, యువత ఏం మాట్లాడాలి అదే ఏది నేర్పించింది? ఆ భయభక్తులే నేర్పిస్తుంది. ఒక నేర్పించిన అవసరంలా ఇది చదువు కాదు, బలుపు ఇది బలుపు అది బలుపు అని. కనుకనే ప్రేమ దేవుని పెట్టారా మనం నేర్చుకున్న భక్తి జీవితంలో నేను చూసిన దానిని నేను దేవుని సేవకుల దగ్గర నుంచి సంఘంలో నుంచి నా వ్యక్తిగతం నేను చూసిన దాన్ని ఏందయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నడిచే నడతను బట్టి ఆ భయభక్తులు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? సమస్తం నేర్పించింది. ఏం నేర్పించింది అంటే సమస్తం నేర్పించింది. చదువు ఏం నేర్పించింది? ఏం నేర్పించింది అని చదువు? జ్ఞానాన్ని సంస్కారాన్ని నేర్పించింది. అలాగనే చదువు ఏం చూపించింది? చదువు ఏం చూపించింది? జీవనోపాధి చూపించింది. ముఖ్యంగా ఏం చూపించింది అంటే మార్గాన్ని చూపించింది. చదువు ఏం చూపించింది అంటే మార్గాన్ని, ముఖ్యంగా మార్గం. కాబట్టి ప్రేమ దేవుని బట్ట మనం నేర్చుకోగలిగినట్లయితే చదువే నేర్పించింది అంటే మార్గం చూపించింది. ఎందుకు బస్సు బోర్డులు వెళ్ళినప్పుడు కనపడ్డప్పుడు ఏం చేస్తారు చదువుకున్న వాళ్ళు? ఇది ఏ ఊరు బాధ అని అడిగి అందులో ఏం చేస్తారు? అడగకపోయినా బస్సు బోర్డు రాసి ఉంటుందిగా పలానా ఊరు బస్సు అని చదువుకొని ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. అది చదువురాని వాళ్ళు ఏం చేయాలి? అడగాలి. కనపడ్డాలయా ఏ పలానా ఊరు పోవాలా, ఏ బస్సు ఎక్కాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కనుకనే ప్రేమ దేవుని పెట్టారు. అలాగనే భక్తి నేర్పించింది అంటే అన్ని నేర్పించింది. ఏం నేర్పించింది? అన్ని నేర్పించింది. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా అది ఎలా నేర్పించింది, ఎట్ట నేర్పించింది అంటే అది చెబితే అర్థమయ్యేది కాదు. ఈ విషయంలో చెప్పితే అర్థమయ్యేది కాదు. కారణం ఏంటిదయ్యా అంటే ఆ భయభక్తులు కలిగి నడిచేవాడికి ఇది అర్థమైంది. అర్థమవుతుందమ్మా? భయభక్తులు కలిగి నడుస్తునే వాళ్ళకి అర్థమైంది. నేను చెప్పే మాట, నేను చెప్పే విధానము, ఆ భయభక్తులు అడిగి ఆ సందర్భంలో ఏం మాట్లాడాలో హృదయం నుంచే వస్తాయి. హృదయం నుంచే వస్తాయి. ఆ సందర్భంలో ఏం మాట్లాడాలో నోట్ల నుంచే వస్తాయి అన్నమాట ఆ మాటలు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఆ సందర్భంలో మనకే ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు భయభక్తులు లేనివాడికి భయభక్తులు కలిగి ఉన్నవాడికి తేడా ఏందయ్యా అంటే అది తేడా. భయభక్తులు లేనివాడు ఎక్కడ ఇష్టానుసారంగానే మాట్లాడతాడు. కానీ భయభక్తులు కలిగినోడు ఏం చేస్తాడయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడిచి స్త్రీ అయినా పురుషుడైనా పెద్దలైనా వృద్ధులైనా కానీ ఏం చేస్తారంటే చక్కగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? చక్కగా మాట్లాడతారు. ఆ సమయంలో ఆ భయభక్తులే లోపల నుంచి మాటలు వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మాకు తెలిసిన విషయమే
ఎస్తేర్ ఏం చేసింది? ఎస్తేర్ ఏం చేసిందంటే తన భర్తకు ఏ విధంగా చెప్పుకోవాలో ఆ విధంగా చెప్పింది. తన భర్తకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగానే చెప్పింది. కాబట్టి రాజు అనేవాడు అనేకమైన శ్రమంలో ఉంటాడు, అనేకమైన మరి ఇసుకుదాల్లో ఉంటాడు. కాబట్టి నిదానంగా చెప్పుకుంది. ఇప్పుడు చెప్పుకుంది, నిదానంగా చెప్పింది. అమ్మ కనపడ్డప్పుడే రాజు ఎదుగు పోయినప్పుడు రాజు బంగారపు తట్టు చూపించమ్మా, నీకేం కావాలి చెప్పు, నువ్వు అడిగితే రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తా, సగం రాజ్యం నీ పేరు మీద రాసేయాలని చెప్పు, మొత్తం నీ పేరు మీదే రాసి స్టాంప్ వేస్తా, చెప్పు నీకేం కావాలో చెప్పు అన్నప్పుడు అడిగిందా? చిన్నగా చెప్పింది, ఏం లేదయ్యా నేను ద్రాక్షారసం విందు చేయబోతున్నా, నా విందుకు నువ్వు ఆహ్వానిద్దాం రాడినా. ఫస్ట్ రోజు అదే మాట అడిగాడు. అప్పుడు ఏముంది, రేపు చెబుతాను. రేపు చెబుతానప్పుడు 2 రోజులు అడిగినప్పుడు ఏం చెప్పింది? చిన్నగా 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 ఆ మాట మాట మాట్లాడటం మాట మాట మాట్లాడమాట చిన్నగా చెప్పుకుంటూ అసలు విషయాన్ని ఏం చెప్పింది? ఆయన అటు చెప్పని ఎవరు చెప్పారు ఆయనకి? ఆమెకి. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, ఆ భయభక్తులు కలిగి ఉన్న మనం నడుచుకునేటప్పుడు దేవుని మాట చొప్పున మనము భయభక్తులు కలిగి నడిచేటప్పుడు దేవుడు ఏం చేస్తాడా అంటే సమస్తం ఏంటిదమ్మా, సమస్తం నీకు నేర్పుతాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి ఎంత గొప్పములై ఉన్నవి? దేవుని దగ్గరే గొప్పములై ఉన్నవి. కారణం ఏంటిదయ్యా అంటే మనము సేవించే దేవుడు, అంటే మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు ఈ లోకంతో మిళితమైపోయే దేవుడు కాదు. ఏ దేవుడు అంటే లోకంతో మిళితమైపోయే దేవుడు కాదు, ఈ లోకాన్ని జయించిన దేవుడు. దేవుని స్తోత్రము. గుర్తుపెట్టుకోండి, లోకాన్ని జయించిన దేవుడు, లోకంతో మిళితమైపోయే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి నేనేదో మాట్లాడుతున్నా, బైబుల్లోనూ ఈ విషయమే చెప్తున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట అంటాడు. ఏమని? యోహాను రాసిన సువార్త, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు అక్కడ ఆయన మాట. 16వ అధ్యాయము 33వ వచనము. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను దేవుని స్తోత్రము. అది కాబట్టి మన దేవుడు ఎందుకు అయ్యాడు? లోకాన్ని జయించిన దేవుడు. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకోండి, ఈ లోకంలో నువ్వు ఏం మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నువ్వు ఎక్కడ శ్రమ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, బంధువులు వచ్చినప్పుడు తగాదులు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని మాటలన్నీ ఒక నేర్పించుకొని వస్తానే దేవుని స్తోత్రము. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అదే చెబుతూ ఉన్నాను. భక్తికి మూలోపదేశం ఏంటిది? ఏంటిదమ్మా? మౌనం. భక్తికి మూలోపదేశము మౌనంగా ఉండి దేవుణ్ణి అడగాలి. మౌనంగా ఉండి ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. కొంత దేవుణ్ణి అడగాలి, కొంత సేవకుడిని అడగాలి. అచ్చం దేవుడి మీద ఆధారపడే మాకు దేవుడు ఏమన్నా ఆధారం, సేవకుడితో మాకు పని లేదన్నా తప్పదు దేవుని దగ్గర. దేవుడితో మాకు పని లేదయ్యా, మాకు మంచి దైవ సేవకుడు ఉన్నాడు, మాకు మంచి ఆత్మీయ కలిగిన దైవ సేవకుడు ఉన్నాడు, స్వస్థ వరాలు కలిగిన దైవ సేవకుడు ఉన్నాడు, దేవుడితో మా పని లేదు అన్నా దొరకదు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, మనం నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదయ్యా అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏమి ఉండాలి? మౌనం. ఏముండాలమ్మా? మౌనం ఉండాలి. కాబట్టి ఎందుకు మౌనంగా ఉండాలనేది మనం పరిశోధన చేయగలిగినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము. 4వ అధ్యాయం 4వ వచనము. ఆయన నాకు బోధించు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని
స్తోత్రము. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, జాగ్రత్తగా గమనించండి. వాక్యం ఏం చెబుతుందయ్యా అంటే, నీ హృదయము ఆయన నాకు బోధించి, ఎవరయ్యా అంటే బోధిస్తుంది దేవుని ఆత్మ మనిషికి బోధిస్తా ఉన్నాడు, భక్తుడు రాస్తా ఉన్నాడు. ఆయన అంటే ఇక్కడ ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు అనుకోవచ్చు, తండ్రి అయినా దేవుడు అనుకోవచ్చు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు ముగ్గురులో ఎవరు నిర్ణయించుకుంటావో, నువ్వు ఎవరిని స్థాపన చేసుకుంటావో వారిని స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఆయన నాకు పోల్చి నాతో ఎట్లా నేను నీ హృదయం పట్టుదల కలిగిన ఆ మాటలో పట్టుకోమంటాను. మన హృదయం పట్టుదల కలిగి దేవుని మాటలు పట్టుకోవాలంటే నీ దగ్గర ఉండాల్సింది ఏందయ్యా అంటే మౌనం. ఉండాల్సింది ఏంటిదమ్మా? మౌనం. ఈ మౌనంతో ఉండి ఎందుకయ్యా అంటే హృదయానికి పట్టుకి మౌనానికి దగ్గర సంబంధం ఉంది. అది అర్థమవుతుందా? నేను ఇంకా పూర్తి దాని గురించి వివరించలేను. మీరు అంత జ్ఞానం గల వారం, వయసు కలిగిన వారము, ఎదిగిన వారము, సమస్త ఎదుగుతున్న వారం కాబట్టి గ్రహించండి. కాబట్టి మాటలకు హృదయానికి ఏముంటుంది? సంబంధం ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే మాట్లాడే కొద్దిగా ఏమైపోద్ది? హృదయం ఏమైపోద్ది? బలహీనమైపోద్ది. అది అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు ఉచ్చరింపరాదని చెప్పని చెబుతా ఉంటాడు. అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు ఉచ్చరింపరాదు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయమంటాడు. ఎలాగో ప్రార్థన చేయమంటాడు? ఇలాగో ప్రార్థన చేయమంటాడు. కానీ అక్కడ ఈ విషయం, ఆ మ్యాటర్ అర్థం కాదు. అలాగే ఎలాగంటే మౌనము. హృదయానికి పట్టు రావాలంటే ఏముండాలి? మనిషి కాడ ఏముండాలి? మౌనం ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మౌన బలం ఏం చేసిద్దాయా అంటే నిన్ను దేవుని యొక్క మాటలు పట్టుకోవడానికి నీ హృదయానికి కావలసిన బలాన్ని మౌనం ఇస్తుంది. కాబట్టి నా భక్తి జీవితంలో నేను చూసిన దాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి చెబుతా ఉన్నాను. కాబట్టి నా తీర్మానం దేవుడు చెప్పిన విషయం చాలా విషయాలు ఉండే. కాబట్టి నేను కల్లూరులో ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు భక్తి తెలియదు, భక్తి నాకు తెలియదు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, భక్తి నాకు తెలియదు. నేను ప్రాంతంలో ఉన్నప్పుడు కల్లూరులో నాకు దేవుడు చెప్పిన సంవత్సరం చెప్పిండు, సంవత్సరంలో నిన్ను విడిపిస్తా, సంవత్సరంలో నిన్ను విడిపిస్తా. భయంకరమైన చీకటి శక్తులు బట్టి నాకు. కాబట్టి ఒక చీకటి శక్తి అనే కాదు, భయంకరమైన చీకటి శక్తులు బట్టి, భయంకరమైన కేకలో బొబ్బర్లో ఈ ధరని కేకేస్తే ఆ ధరన అది కల్లూరుల స్థలం మొత్తం 30 సెంట్లు స్థలం. ఎన్ని సెంట్లు? 30 సెంట్లు స్థలం. ఈ ధరని కేకేసాను అనుకోండి, మెయిన్ గేట్ ఉంది చూసారు, మీరు కూడా వచ్చారు కల్లూరు. ఆ గేట్ కాడినోడు ఏం చేయాలంటే గడగడ మన కాల్చిందన్నమాట. ఈ ధరని కేకైతే ఆ ధరని గేట్ కాడినోళ్ళు ఏం చేయాలి? అవసరమైతే ఆ గేట్ తీసుకుని అవసరం రోడ్డు మీద బారిపడవా, లేకపోతే పోయి ఉరుకుతాలు పోయి మందిరం ధర పట్టడం అనేది మనం అలా ఉంటాం. అంత గొప్ప కేకలు వచ్చాయి. కనుకనే ప్రేమ దేవుని పెట్టారా, నేను చెబుతున్న విషయం ఏంటంటే అలాంటి భయంకరమైన చీకటి శక్తులు పట్టి ఉన్నప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే నీవు మాట్లాడకుండా మౌనంగా ఉండు. నీకేదైనా డౌట్ వచ్చిందనుకో, మనిషి నా హృదయం మాత్రం డౌట్ లేదు. నేను ఎంత బలహీన అంటే మీకు చూడటానికి వెళ్తే సీనియర్ అనుకుంటారు, కానీ నా బలహీనత లేదు నాకు తెలుసు, దేవుడు తెలుసు, దెయ్యానికి తెలుసు, ఈ ముగ్గురికి తెలుసు. నేను ఎంత బలహీన నాకు తెలుసు. ఇప్పుడు రెండోది దేవునికి తెలుసు, మూడోది చీకటి తెలుసు అన్నమాట. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, ఎందుకు చెబుతున్నానా అంటే ఇక్కడే ఇద్దరిని పెట్టాను, కల్లూరాయి గారిని, కల్లూరమ్మ గారిని పెట్టాను. నీకేదా డౌట్ వస్తే వాళ్ళు వెళ్ళి అడుగు, వాళ్ళు చెప్తారు నీకు. ఇక్కడ ఎవరిని అడగొద్దు, నువ్వు కాంపౌండ్లో ఉండే ఎవరిని ఏమి అడగొద్దు. కానీ అనుమానాలు వస్తాయి. వచ్చినప్పుడు వెళ్ళి ఆడ అయ్యగారు అమ్మగారు ఉన్నారు, వాళ్ళని అడుగు. వాళ్ళు చెప్పని పక్షంలో నేను చెప్తా. అర్థమైందా? వాళ్ళు చెప్పని పక్షంలో ఎవరు చెబుతాను? నేను చెబుతా నీకు. వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పని పక్షంలో వాళ్ళు ఒకళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి, ఏదో ఎందుకంటే పెద్ద అయ్యారు, పెద్ద అమ్మగారు వయసులో అనేక సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇరుకు ఇబ్బందులు చెప్పలేదనుకో, తర్వాత నేను చెప్తాను, నీకు దక్షిణ పూర్తిగా నీకు చెప్తాను. నువ్వు మాత్రం ఏం చేయకూడదు? మాట్లాడకుండా మౌనంగా ఉండమన్నాడు. మనదే ఆగదక్కడ బండి మన యొక్క ఎవరో ఒకళ్ళే మనకు కదిలిచ్చారనుకోండి, పంచుకోనట్టు మోగుతా ఉంటాను నోరు. అది మాట్లాడటం మొదలు పెట్టానంటే ఎంత సమయం తీసుకుంటే నాకే తెలియదు. ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నా ఫోన్ స్విచ్ అన్న అయిపోవాలి, లేదంటే అవతల ఏం చేయాలి? ఫోన్ పెట్టేయాలి. బ్యాలెన్స్ ఎట్ట అయిపోయింది అన్లిమిటెడ్గా ఇప్పుడు తీసుకుంటే ఆపాలి. అదే అంటుంది. అవతల ఫుల్ ఛార్జింగ్ అని అయిపోవాలి, లేదు చెప్తూ అవతల సమస్య మొత్తం పూర్తి అయిపోయా, అంతా మాకు అర్థమైందయ్యా, మాకు ఏం లేదు మాట్లాడటానికి, మాకు ఏదైనా భోజనం టైం అవుతుందో
అది మంచినీళ్ళు అయితే ఒకటో రెండు ఏదో ఒకటి వస్తుందిగా, అది పరిస్థితి. మేము ఉంటానాయి గారు అందాక మాత్రం ఎలా ఉంటుంది, అది పరిస్థితి. కాబట్టి అలా ఉంటున్న తరుణంలో జరుగుతున్న కాలంలో ఏం జరిగిందా అంటే, ఒక సత్తుపల్లి అని ఒక కుమారుడికి ఏం జరిగిందా అంటే శాతపడ శక్తులు చేపించింది. ఎవరు చేయించారా అంటే వాళ్ళ నాయనమ్మే చేయించింది. మనవాడు చేపించాలకనే ఏమైందంటే బాగు చేసుకోవడానికి సత్తుపల్లి నుంచి వాళ్ళ గురువుగారి ద్వారా ప్రార్థన, ఆత్మీయ తండ్రి ద్వారా వచ్చి ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థనలో ఉంటే వచ్చి ఆమె ఏం చేస్తుందంటే, ఆ శేఖర శక్తులు ఏం చేస్తుందంటే ఆమె మీదకి వచ్చి మాట్లాడతాం. ఏమని అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. నేనేం చేశానంటే, నేను మాట్లాడుతాను నమ్మట్లా. అమ్మ సంగతం రాత్రిపూట మాటలు పెట్టుకుంటున్నారు, ఇక్కడ నాకు బాగోట్లేదు అని చెబుతాను అంటున్నా. నేను గబక్క నోరేసి మాట్లాడా ఆ ముందు, ఆ శేఖర శక్తుల ముందు మాట్లాడితే నాకు వచ్చిన కళలో నాకు వచ్చిన దర్శనాలు మాత్రం ఎవరికి చెప్పను. నేను ఒకసారి కల్లూరు అమ్మగారికి కూడా చెప్పను, అయ్యగారికి కూడా చెప్పను. ఏం చేసుకుంటా కూర్చొని ఏం చేస్తా, ప్రార్థన చేస్తా. లేదు ఇది వచ్చిందా, దేవుని చూపించిందా, దేవుని చూపించిందా అని దేవుని దగ్గర తెలుసుకుందామని ఏం చేస్తాను తప్ప తొందరపడి చెప్పను నేను. అలాంటిది నాకు వచ్చిన దర్శనాలు ఎవరు చెప్పాలి. సంవత్సరం ఆయన చెప్పిన దేవుడు సంవత్సరం కాలం నాకు విడుదలైపోయినట్టు, దర్శనం నాకు విడుదలైపోయినట్టు, నేను ఇంకా కొత్త రోజులు వస్తున్నట్టు, నాకు ఏమొస్తున్నాయి, కొత్త రోజులు వస్తున్నట్టు, నేను విడుదలైపోయి వెళ్ళిపోయినట్టు నాకు దర్శనాలు వస్తున్నాయి. ఈ రకంగా వస్తున్నాయి కళ్ళు. నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ రకంగా ఉన్నప్పుడు ఆ చీకటి ఏం చెప్పిందంటే, శాతపడ శక్తి వచ్చిన శాతపడ శక్తులు ఆమెలోకి వచ్చే శక్తులు మాట ఏంటిదా అంటే, ఇది కూడా ఏంది నువ్వు వచ్చిన ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు నోరు తెరపడం మా ఉచితంగా ఉండు. ఏం చేయాలి, నోరు తెరవకుండా మచ్చడంగా ఉండు. నువ్వు నోరు తెరిచి మాట్లాడినట్టయితే నువ్వు సంవత్సరాల తరబడి ఏడే కూర్చుంటావు. సంవత్సరాల తరబడి ఇక్కడే కూర్చుంటావు. నువ్వు ఎక్కడ బాగాలేవు. దక్షిణ నాకు అర్థం, ఆమె చెప్పిన మాట అర్థం ఏంటంటే, ఈ దక్షిణలు వస్తున్నాయి కదా, ఏమని విడుదలైపోయినట్టు దక్షిణలు వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. నేను వెళ్ళిపోతా ఒక నెల 2 నెలలు అనుకుంటున్నావేమో. ఇప్పుడు కానీ నువ్వు నోరు తెరిచి మాట్లాడి మనకు అక్కడ నుండి పోతావు, సంవత్సరాలు అల్లూరు ఉండిపోతావు. కాబట్టి నువ్వేం చేయకూడదు, మాట్లాడకుండా ఉండాలని చెప్పి చీకటే గద్దించింది. డైరెక్టర్గా చెప్పింది, ముఖాముఖిగా చెప్పింది. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, చాలా మంది అనేది ఏంటంటే చీకటి చెప్తే చెక్కులు చెప్పిన మాట మేమేంటమైంది, నేనేంటమైంది అని చెప్పి చాలామంది సేవకులు నమ్మరు, దేవుని బిడ్డలు నమ్మరు. నా వ్యక్తిగత జీవితం నేను చెప్తున్నాను. నేను అనేకమైన శ్రమల్లో చూశాను, బాధల్లో చూశాను, వ్యక్తిగతంగా చూసా, సేవకుల విషయాలు చూసా, సేవకుల విషయాలు చూసా, విశ్వాసాల విషయాలు. ఎందుకు రాటని సేవకు రావడంతోనే నీ సేవకు రాలా. చిన్నప్పటి నుంచి సేవకులు అమ్మటి తిరిగి వాళ్ళ చిన్న అనుభవాలు, వాళ్ళ పెద్ద అంటే జూనియర్ సేవకుడు కానించి, అంటే కొత్తగా సేవకు వెళ్తారు కదా, నెల దేవుని అభిషేకమైన నెల సేవకుడు ఆయన కానించి 30-40 సంవత్సరాలు సేవకు చేస్తారు కదా. ఆ సేవకుల దాంట్లో సహవాసం చేసి సేవలోకి వచ్చాను. దేవుని స్తోత్రము. అంటే నా గొప్పతనం చెప్పట్లా, నేను బట్ట బాధ చెప్పుకుంటున్నాను. నేను అంతతో వచ్చా కాబట్టి అన్ని చూసుకుంటూ వచ్చా. విశ్వాసుల విషయాలు బాధలు తెలుసు, సేవకుల బాధలు తెలుసు, సేవకుల బాధలు తెలుసు, సేవకులు ఎప్ప మాటల బాధలు తెలుసు, అందరి బాధలు తెలుసు. నా బాధ పడుకుంటూనే ఉన్నాను. కాబట్టి చూసుకుంటూ వచ్చా కాబట్టి చెబుతూ ఉన్నాను. విశ్వాసులు కానీ ఇప్పుడు ఏదైనా సలహా ఇవ్వగలుగుతా, అటు సేవకులు చేయగలుగుతా, సేవకురాలు కూడా ఇవ్వగలుగుతా, వ్యక్తిపరంగా చెప్తున్నాను. అయితే విషయం ఏందయ్యా అంటే, ప్రేమ దేవుని పెట్టారా, నేను చూసుకుంటూ వచ్చా కాబట్టి చెబుతూ ఉన్నాను. భక్తికి మూలోపదేశం ఏంది, మౌనం. ఎందుకు మౌనంగా ఉండాలి అంటే, మన హృదయము పట్టుదల కలిగి దేవుని మాటలు పట్టుకోవాలంటే, దేవుని ఆజ్ఞలు పట్టుకొని, దేవుని మాటలు పట్టుకొని అనుసరించి నడవాలంటే మన హృదయానికి ఏం కావాలి, పట్టు కావాలి. ఆ పట్టు రావాలి అంటే నువ్వు మౌనంగా ఉండాల్సిందే. నువ్వు మౌనం లేదు అనుకోండి, నీ హృదయానికి పట్టు రాదు. అది పట్టు రాదు. ఒకవేళ మాట్లాడుకుంటే పట్టు వస్తుంది అయ్యగారంటే, అది ఎలా ఉండదని కొన్ని సంవత్సరాలే పట్టవచ్చు. నేను కొన్నింటిలో వస్తుంది కానీ మిగతా వాటిలో రాదు. ఏయో చిన్న కార్యాలకు ఆ ప్రార్థన సరిపోద్ది, కానీ దేవుని దగ్గర నుంచి బలమైన కార్యాలు పొందుకోవడానికి ఆ పట్టు అనేది చాలదు. చిన్న కార్యాలు సరిపోతాయి. కానీ మన దేవుడు ఏం దేవుడు, గొప్ప దేవుడు. ఏం దేవుడు అంటే గొప్ప దేవుడు. గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలోనూ తను విశ్వసించిన వారి వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, చేస్తున్న దేవుడు, చేయబోతున్న దేవుడు. దేవుని స్తోత్రము. చెప్పిన మాట జాగ్రత్తగా ఆలకించండి. చేస్తున్న దేవుడు, చేయబోతున్న దేవుడు, చేస్తూ ఉన్న కూడా దేవుడు అన్న. ఇంతకుముందు జీవితంలో చేశాడు చూసినట్లయితే.
ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు రాబోతున్న కాలంలో కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. 3 రకాల్లో ఉంటాడు మన దేవుడు. మన క్వాలిటీలు భూతకాలం చేస్తాడు, వర్తమానం చేస్తాడు, భవిష్యత్ కాలంలోనైనా చేస్తాడు అన్నమాట. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, ఈ మౌన బలం అనేది భక్తి యొక్క జీవితానికి మూలస్థానం. మౌనంగా ఉండి ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అలాగే నేను చీకటి చెప్పిన మాట నేను లెక్క చేయలేదు. చేయకపోవడం వల్ల ఏం జరిగింది? కొన్ని సంవత్సరాలు గడిచింది. ఏం గడిచిందమ్మా? కొన్ని సంవత్సరాలు గడిచింది. తప్పలా మరి. కారణం ఏంది? నేను అనేది ఏందో విషయం ఏందంటే చీకటి చెప్పిన మాట మనం వింటమేంది. కాబట్టి ప్రేమ దేవుని పట్లారా గమనించాలి. చీకటి కూడా ఒకసారి ఏం చెప్పిద్ది అంటే దేవుని చెప్పిద్ది, అబద్ధం చెప్పిద్ది. దేవుని చెప్పిద్ది, అబద్ధం చెప్పింది. అందుకే ఎంత చెప్పాను ఏమని? యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చెప్పింది. చదవండి మళ్ళీ ఒకసారి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. చాలు ముందు అది. దేవుని యందు భయభక్తులు కలిగే జ్ఞానం నీకు ఉందనుకోండి, నువ్వు చీకటి అబద్ధం చెబుతుందో నిజం చెబుతుందో నువ్వు గ్రహించగలవు. ఇది కానీ లేదనుకోండి, నేనే కావచ్చు, చెప్పే నేనే కావచ్చు, ఈయనే మీరే కావచ్చు, చెప్పి నేనే కావచ్చు, ఈయనే మీరే కావచ్చు, అవి ఏమన్నదో దేని నమ్మని. ఆ భయభక్తులు కలిగి ఉండి జ్ఞానం ఏం చేస్తుంది అంటే సమస్తాన్ని నీకు బోధించుద్ది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో అనుభవపూర్వకం నేర్పించుకునే. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, అలాగే నీకు జరిగిన సిచ్యువేషన్ లేదని దగ్గర 4-5 సంవత్సరాలు అక్కడ జరిగిపోయింది. కారణం ఏంటిదా అంటే చివరికి ఏమొచ్చింది దర్శనాలు అంటే, దర్శనాలు ఏమొచ్చినాయి అనుకుంటున్నారు? పరిచర్యలో మౌన బలం అందలేదు, ప్రార్థన బలం అందలేదు. పరిచర్య మాత్రం ఎంతమంది ఉండేవాళ్ళు? షాపులు 100 మంది దాకా ఉండేవాళ్ళు. అమ్మగారులైనా అయ్యగారులైనా 100 మంది ఉండేవాళ్ళు. ఒకే మాట ఉండేది. ఒకే మాటకి ఏం చేయాలి? ట్యాంకీలు 2 ట్యాంకులు నీళ్ళు పట్టాలి. పెద్ద ట్యాంక్ ఉండేది, చిన్న ట్యాంక్ ఉండేది. 100 మందికి మళ్ళీ నీళ్ళు పట్టాలి, మంచి నీళ్ళు పట్టాలి, వాడు కూడా నీళ్ళు పట్టాలి. అక్కడ గేదెలు 4 గేదెలు ఉండేవి. పుట్టి నీళ్ళు వాడు గేదెలు కాట నీళ్ళు పట్టాలి, మళ్ళీ కింద గచ్చు కాట నీళ్ళు పట్టాలి. అన్నిటికీ ఒకటే మాట, అన్నీ చూసుకోవాలి పరిసరాలు. కాబట్టి పరిచర్య చేసేవాడిని, నమ్మకంగా చేసేవాడిని. అక్కడ చేసేవాడిని, నమ్మకంగా చేసేవాడిని. కాబట్టి మనం కల్లూరులో ఎక్కడున్నా కానీ మన ఎవరితో గమకన మాట పడలేదు, మాట చేయలేదు. నమ్మకంగా చేసేవాళ్ళు. అట్నే ఉండేవాడిని, లేకపోయినా కూడా అంతే ఉండేవాడు. అట్నే ఉండేవాడిని వాళ్ళ ముందే, వాళ్ళు లేకపోయినా అంతే ఉండేవాడిని. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మాత్రం ఉండేవాడిని. అదే బయటికి మాత్రం పోవాలా, లోపలే ఉండేవాడిని. లోపల పరిచర్య మాత్రం చేసుకునేవాడిని. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, అలాగిన పరిచర్యలో చివరికి వచ్చింది ఏంటంటే మౌనం అందలేదు. పరిచర్యలో పరిచర్య చేయాలి, పరిచర్య చేయకుండా ఉండకూడదు. కాబట్టి అందుకనే సమయాలు, మొదటి సమయాలు 3వ అధ్యాయము 1వ వచనము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండును. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు కాబట్టి వాళ్ళ సమూయేలు ఏలీ ఎదుట ఎవరు పరిచర్య చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే పరిచర్య ఎలా చేయాలయ్యా అంటే సేవకులు కనులు ఎదురు చేయాలి. ఎక్కడ చేయాలమ్మా? సేవకులు కన్నులు ఎదురు చేయాలి. అది కన్నులు ఎదురు చేయడం అనేది ఏందయ్యా అంటే సేవకురాల ముందు వాళ్ళు చెప్పినది చెయ్యాలి. కాబట్టి అలాగూ చెయ్యాలి. ఒక్కోసారి అడిగాలి మనమే, అది చెప్పకపోయినా ఏం చేయాలి? అమ్మా ఏదైనా ఉందా పరిచర్య అని అడిగి చెయ్యాలి. ఒకటి గుర్తుపెట్టుకున్న ఒకటి దేవుని ఎదుట సేవకులు ఎదురు చేయాలమ్మా. ఏం దేవుడి ఎదురు చేయాలమ్మా? దేవుని ఎదుట సేవకులు ఎదురు. దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు, సమస్తమును దేవుడు చూస్తున్న దేవుడు. రెండో దేవుడి దగ్గర చేయాలంటే సేవకులు కళ్ళు ఎదుట పరిచర్య చేయాలి.
మనకు తెలిసింది ఏంటయ్యా అంటే పరిచయం చేస్తారు కానీ సేవకుడి చేత ప్రార్థన చేయవచ్చు. ఇది చాలా మంది బలహీనత. మా సంఘం మీకే కాదు, మా సంఘంలో కూడా చెప్తాను నేను. పరిచయం చేసిన తర్వాత ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాలి అమ్మగారికి, అమ్మ ఇవి నా పని అప్పగించారు, ఈ పని నేను పూర్తి చేశాను, నేను వెళ్తున్నా, నాకు ఒక మొక్క ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మొక్క ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. పరిచయం చేసినప్పుడు నువ్వు ఒంట్లే అడుగు, నువ్వు నీకు అప్పగించిన బాడి ప్రకారం నువ్వు ఒంట్లే అడుగు, మందిరమే ఊడ్చు, ఇల్లే ఊడ్చు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాను ఇంటికి. సాయంత్రం పొద్దుపోయిన తర్వాత నీకు బాధ్యతలు ఉండవు, నీకు అవకాశం బాధ్యతలు ఉండవు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నీకు ఆ శరీరానుసరమైన బాధ్యతలు ఉండవు, ఆత్మానుసరమైన బాధ్యతలు ఉండవు. ఈ రెండు ఉపయోగించాలి. ఏ ఉపయోగించాలంటే రెండూ మొయ్యాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నమాట ఏంటంటే, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోమని. ఒక బాధ్యత నెరవేరుతారంటే కుదరదు. దేవుని దగ్గర లోకంలో ఒక బాధ్యత ఉండదు, కానీ మనకెన్ని బాధ్యతలు ఉన్నాయి? 2 బాధ్యతలు ఉన్నాయి. ఎప్పుడు దేవుని బాధ్యత మనం కుడివైపున ఎత్తుకొని మన బాధ్యత ఎడమవైపు ఎత్తుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ 2 భారం అనిపించదు. ఇది ఎత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది భారం అనిపించదు. ఏది? కుటుంబ భారం, బాధ్యత భారం అనిపించదు. అది ఎప్పుడు ఎత్తుకోవడం వల్ల? దేవుని కాడి మన మీద ఎత్తుకోవడం వల్ల ఈ కాడి ఏమనిపించదో? భారం అనిపించదు. ఇది కానీ ఎత్తుకోకుండా ఈ ఒకటే కాడి మీద పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చినా ఎట్లా అనిపించుతాయి అంటే సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని చెప్తారు లోపల సామెత. ఏ సామెత అంటే సముద్రాన్ని ఈదొచ్చు అంట. ఏం చేస్తుంది సముద్రం? అట్లా మనిషిని ఏం చేస్తుంది? ఇనికి నెట్టుకుంటూ వచ్చి సముద్రాన్ని కూడా ఏం చేస్తావచ్చు? ఎట్టకట్ట ఈదుకొని అదరిగిపోవచ్చు అంట. కానీ పోయినవచ్చు, పోయినోళ్ళు లేవు, నాకు మాత్రం తెలియదు. చిన్నప్పటి నుంచి ఒక పొయ్యే ఉంటారు. ఎందుకంటే మనిషి సాధించిన సాధించలేదు ఏది లేదు అంటారు కదా. కానీ మనం కలర్ చూస్తున్నాం కదా, వెళ్ళే ఉండొచ్చు బహుశా. వెళ్ళకుండా లోపల సామెత అనేది పుట్టదు. పుట్టిందంటే ఎవరో పెద్ద మహానుభావుడు, జ్ఞానం గలవాడు, తెలియగలిగిన వాడు ఇదుకుంటూ వెళ్ళాడు దానికి. అయితే సంవత్సరాన్ని మాత్రం ఏదలేవని చెబుతారు. కాబట్టి ప్రేమ దేవుని పట్ల గమనించాలి. ఎప్పుడైతే దేవుని కాడి మనం భుజం మీద ఎత్తుకుంటాం, కుడి వైపున ఎడవైపు ఉన్న భారం తేలిక భారం అనిపించదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా అంటే, ఏది అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంది. అలా ఉంటుంది. నా భారం ఎత్తుకున్నప్పుడే తెలిసేది. దేవుని కాడి అనేది మన భుజం మీదకి ఎత్తుకున్నప్పుడే తెలిసేది. ఇంత సింపులా, ఆయన భారం ఇంత తేలికనా అనేది. దానికి మొన్నే చెప్పాను. అన్నిటికంటే నేను భారం ఏది? భారం అన్నిటి భారాల కంటే ఏది భారం? నిద్రా భారం భరించలేదు. ఏ భారం? నిద్రా భారం భరించలేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, పాప భారం కంటే ఇంకా భారమైంది ఏదంటే నిద్రా భారమే. ఒకసారి పాపం చేయకుండా ఉంటాం, కానీ చెప్తున్నా దేవుని బిడ్డలో పాపం చేయకుండా ఉంటారు కానీ నిద్ర కాకుండా ఉంటారా? ఉంటామంటే మనిషి స్వభావం ఏంది? ఏదైనా చేయకుండా ఉండొచ్చు, కానీ నిద్ర కాకుండా ఉంటాం మాత్రం ఉండలేము. కారణం ఏంటంటే మనిషి కూడా దేవుడు ఇచ్చిన ఒక వరం అనమాట. ఏంటిదమ్మది? దేవుడు ఇచ్చిన మనకు అది వరం. కారణం ఏందనుకుంటున్నారు? ఆ వరం అందరూ దొరకదు. ఎన్నో క్రైస్తవ శ్రమలు ఏమన్నా అన్నది కాదు. క్రైస్తవులకు ఉండే శ్రమలో లోకంలో ఎవరికి ఉండవు. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రైస్తవులకు ఉండే శ్రమలు కానీ బాధలు కానీ ఇంకొక లోకంలో ఇంకొకరికి ఎవరికి ఉండవు. అయినా కానీ క్రైస్తవుడు ఎట్లా నిద్రపోతాడు? ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎట్లా నిద్రపోతాడు అంటే ఎట్లా నిద్రపోతాడు? ప్రశాంతంగా నిద్రపోతానికి ఉదాహరణ ఏంటిది అంటారా? పరిశుద్ధ చూపించమాట వాక్యం. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం పరిశోధన చేయగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 2 పేతురు గారి గురించి చూడండి. తెలిసిన వాక్యమే. శరసాల్లో వేయబడ్డప్పుడు పన్నెండో అధ్యాయము 6వ వచనము. ఏ రోజు అతను వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. అసలు తెల్లారితే చంపేస్తానన్నాడు. నిద్ర పట్టిందంటే పట్టిద్దా? ఇన్ని ఆశలు ఉంటాయి, మనిషికి ఇన్ని ఆశలు ఉన్న మనిషి నిద్ర పట్టిద్దా? అసలు ఇంకా తెల్లారితే
నడక మీద తలకాయ ఉండదు అంటే పౌలు గారు కూడా తెలుసు. అది మొత్తం చట్టం చేయబడింది అక్కడ. ఏ రోజు రాత్రి అధికారంలో ఉన్నాడు. ఈ పండగ దినం కాదు ఎవరితో రేపు నమ్ముదాం అనుకుంటున్నాడు. ఈ సంగతి ఎదురు గారికి అర్థమైంది. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశాంత నిద్రపోతున్నాడు. దీని వరం అంటారా బాధ అంటారా? అది చెప్పిన మాట అర్థం చేసుకోండి. ఎందుకంటే క్రైస్తవులకు అనేక సమస్యలు ఉంటాయి. ఇన్నుండా కానీ ఏమనిపించదు? భారం అనిపించదు. అందుకే అంటున్నాను, చెబుతున్నాను. వద్దు మాట అర్థం చేసుకోండి, కొద్దిగా వివేకించండి. కాబట్టి ప్రశాంత నిద్రపోయి ఎవరయ్యా అంటే క్రైస్తవుడే. అది ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని శ్రమలు ఉన్నా కానీ ఎవరున్నారు నాకు? ఎవరున్నారు? ముందు ఆయన, వెనకాయన ఆయనే. ఎవరు? సమస్తమును జయించిన ఆయన నా ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు, ఈ పక్కన ఉన్నాడు, ఆ పక్కన ఉన్నాడు అని ధైర్యంతో ఏం చేస్తాడు? నిద్రపోతున్నాడు. అది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అది క్రైస్తవులకు ఇవ్వబడిన వరం అన్నమాట. అది ఏంటిది? సుఖమైన నిద్ర. ఏ నిద్ర? సుఖమైన నిద్ర. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సింది ఏంటిదయ్యా అంటే పరిచయం చేయడం కూడా నేర్చుకోవాలి. చేసి నీకు ఇవ్వబడిన బాధ్యత ప్రకారం పూర్తి చేసి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? సేవకురాల చేత అయినా సేవకుడి చేత ఏం చేయించుకొని వెళ్ళాలి? దీవెన తీసుకుని వెళ్ళాలి. ఏం చేయాలమ్మా? దీవెన తీసుకుని వెళ్ళాలి. మాకు నెలలో మొదటి శుక్రవారం ఉపవాస పడుకుంటాం. శనివారం నైట్ జ్ఞాపనం, ఆదివారం ఆరాధన. ఈ నెల ఉపవాస ప్రార్థన